ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ మిసైల్స్ వర్షం కురిపించాయి. ఈ భీకర దాడులకు టెహ్రాన్లో 30 ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఒక స్కూల్పై మిసైల్ దాడి జరిగి దాదాపు 30 మంది దాకా విద్యార్థులు చనిపోయారు. అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడులకు బెదిరేది లేదంటోంది ఇరాన్. ఇజ్రాయెల్ సహా 8 దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. బాలిస్టిక్ మిసైల్స్తో విరుచుకుపడింది. ముఖ్యంగా అమెరికా ఎయిర్ బేస్లు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మిసైల్స్ దాడులతో దద్దరిల్లింది. జెరూసలేం లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ వర్షం కురిపించింది. అయితే ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సమర్థంగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ డిఫెన్స్ ఇరాన్ వైపు దూసుకువచ్చిన అన్ని మిసైల్స్ను ఇంటర్సెప్ట్ చేసింది. జెరూసలేంలో భారీ విధ్వంసాన్ని నిరోధించింది. మొత్తంగా అటు ఇరాన్ ఇటు ఇజ్రాయిల్లో జనం యుద్ధ వాతావరణంతో బిక్కుబిక్కుమంటున్నారు. రెండు దేశాల్లో అలర్ట్ సిస్టమ్ సైరన్లు నిర్విరామంగా మోగుతున్నాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ మిసైల్స్ వర్షం కురిపించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మిసైళ్లతో ప్రతీకార దాడులకు దిగినట్టుగా తెలుస్తుంది ఇరాన్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇజ్రాయెల్ తన ఆపరేషన్ లయన్స్ రోర్, అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ లోని టెహ్రాన్, ఇస్ఫహాన్, ఖరాజ్ వంటి ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు చేశాయి. అమెరికా ప్రధానంగా ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, లాంఛర్లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కార్యాలయముతో పాటు ఆయన అగ్రనాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ రాజధాని టెహ్రానే లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ మిసైల్స్ వర్షం కురిపిస్తుంది. ఈ భీకర దాడులకు టెహ్రాన్ లోని 30 ప్రాంతాలు పూర్తి స్కూల్స్ పై మిసైల్స్ దాడి జరిగి దాదాపు 30 మంది వరకు విద్యార్థులు చనిపోయినట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా అమెరికా ఇజ్రాయెల్ దాడిలో బెదిరేది లేదంటోంది ఇరాన్. ఇజ్రాయెల్ సహా 8 దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ప్రధానంగా బాలిస్టిక్ మిసైల్ తో విరుచుకుపడింది. అమెరికా ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్టు కూడా అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మిసైల్స్ దాడిని దద్దరిల్లుతుంది. జెరూసలేం లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ వర్షం కురిపిస్తుంది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ వైపు నుంచి దూసుకువచ్చిన అన్ని మిసైల్స్ ను జెరూసలేంలో భారీ విధ్వంసాన్ని నిరోధించినప్పటికీ అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ లో జనమంతా కూడా ఒక యుద్ధ వాతావరణంలో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇరాన్ అమెరికా అధ్యక్షుడు సైతం దీనిపై స్పందిస్తూ దాన్ని ధృవీకరిస్తూ ఇరాన్ సైన్యం ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అల్టిమేటం జారీ చేశారు. అమెరికా ప్రధాన ఇరాన్ క్షిపణి టార్గెట్ చేస్తూ ఈ దాడులు చేసినట్టు కూడా చెప్పారు. ఇరాన్ ఇజ్రాయెల్ పై సుమారు 70 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. జెరూసలేం, హైఫా నగర్ లో సైరన్లు మోగుతున్నాయి. అలాగే యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తుంది. యుద్ధం కారణంగా ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతార్ దేశాల గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయాయి. ఈ నేపథ్యంలో ఇండియాకు సంబంధించిన ఎయిర్వేస్ కూడా కొన్ని కీలకమైన అడ్వైజ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు పశ్చిమాసియా విమాన సర్వీసులు పూర్తిగా రద్దు చేసినట్టు తెలిపారు. గల్ఫ్ నుంచి వస్తున్న విమానాలను కూడా వెనక్కి పంపిస్తున్నట్లు చెప్పారు. ఇవి అంతర్జాతీయంగా అనేక విమానాలు ఇప్పటికే దారి మళ్లించినట్టు కూడా చెప్తుంది. పూర్తిగా 8 దేశాల పైన ఇరుచుకుపడడంతో ఆయా విమాన సంస్థలు కూడా అక్కడి నుంచి వచ్చేవారికి కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్లే వారికి కూడా కొంత అడ్వైజ్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నివసించే వారికి కూడా ఎంబసీలకు ఇప్పటికే ఒక ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ లో ఉండే భారతీయుల కోసం ప్రత్యేకంగా అక్కడ కొన్ని అక్కడ పర్సన్స్ ని ఏదైతే ఎంబసీ ఉందో ఎంబసీలో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు. ఒక కస్టమర్ కి అంటే ఏదైతే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన ఎంబసీలు ఉంటాయో వారితో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటూ మీకు మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి ఏదైతే దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచెమురు అంటే పూర్తిగా ఆయిల్ ధరలకు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారత్ లో పెట్రోల్, డీజిల్ పెరిగొచ్చే అంచనా కూడా ఇటు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని
సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆయా దేశాల్లో ఉన్న ఇండియన్స్ కి సంబంధించి కావచ్చు, ఆయా దేశాల్లో ఉన్న భద్రత సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఇటు మరోపక్క విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. అమెరికాకు సంబంధించి ట్రంప్ ఇప్పటికే విరుచుకుపడుతున్న నేపథ్యంలో మొన్న మోడీ పర్యటన తర్వాతే ఇదంతా జరగడం కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. తన ఆపరేషన్ లయన్స్ రోడ్ తో పాటు అమెరికా ఆపరేషన్ ఎపిక్స్ ఫ్యూరీ కొనసాగుతుంది. పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం అయితే ఆయా దేశాల్లో కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.